హలో అండి. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ మెంటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. ఈరోజు మన టాపిక్ వచ్చి వెస్ట్ హైదరాబాద్ అండి. వెస్ట్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ హైదరాబాద్లో పర్టికులర్గా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే వెస్ట్ హైదరాబాద్లో ప్రైజెస్ చాలా హైక్ అయిపోయినాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లోజ్డ్ డోర్స్ వెస్ట్ హైదరాబాద్లో అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది రైటా రాంగా అంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ అండి, బట్ పూర్తిగా కాదు. ఇప్పటికీ కూడా కొన్ని పాకెట్స్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న ప్లేసెస్ ఈరోజు కూడా ఉన్నాయి. సో ఆ టాపిక్ మాట్లాడదాం. వెస్ట్ హైదరాబాద్ అంటే మనం గచ్చిబౌలి జంక్షన్ నుంచి తీసుకుంటే అంటే ఎగ్జిట్ 1, 2, 3 ఇవన్నీ వెస్ట్ హైదరాబాద్ కిందకే వస్తాయి. ఇప్పుడు ఈ ఏరియాస్లో మనం ల్యాండ్ పర్చేజ్ చేసే పరిస్థితి అయితే లేదు, చాలా వరకు క్లోజ్డ్. పర్చేజ్ చేయవచ్చు ఎక్కడ, కోకాపేట్, మోకిలా ఇలాంటి ప్లేసెస్లో వెంచర్స్ ఉన్నాయి, పర్చేజ్ చేయొచ్చు. లేదంటే శంకరపల్లి టు మళ్ళీ ముంబై హైవేని కనెక్ట్ చేసే రోడ్, ఈ ప్లేసెస్లో పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఫ్లాట్కి వెళ్తే మీకు 10,000 నుంచి ఈవెన్ 15,000 వరకు కూడా ఫర్ ఎసెప్టీ ప్రైస్ ఉంది, డిపెండ్స్ ఆన్ ఏరియా. యావరేజ్ ప్రైస్ తీసుకుందాం పోనీ అరౌండ్ 8,000, 9,000 యావరేజ్ ప్రైస్ ఉంది. సో మీరు ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా, ఫ్లాట్ పర్చేజ్ చేయాలన్నా ఈ ఏరియాస్లో అంటే ఈ ఎగ్జిట్స్కి నియర్ హై ప్రైజెస్లోనే ఉంటాయి. ఇప్పుడు అందరూ వెస్ట్ హైదరాబాద్లోనే ఎందుకు పర్చేజ్ చేయాలనుకుంటారు అంటే వెస్ట్ హైదరాబాద్ అనేది ఐటీ షాడో ఏరియా, అంటే టోటల్ ఐటీ అంతా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఒకటి మీకు క్లియర్గా తెలుసుకోవాలండి, హైదరాబాద్లో ఎక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసినా మనం ఏం చూస్తాము, హైటెక్ సిటీ నుంచి, గచ్చిబౌలి నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నామనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ ప్రైస్ గ్రోత్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ కన్నా కూడా ఎంత టైంలో మనం రీచ్ అవుతాము, ట్రావెల్ టైం ఏంటనేది మనం చూసుకుంటాము. సో ఇప్పుడు ఆ ట్రావెల్ టైం తీసుకుంటే ఈ గచ్చిబౌలికి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకపోతే కొల్లూరు ఎగ్జిట్ 1, 2, 3కి నియర్గా ఉన్న హైవే ఏది అంటే ముంబై హైవే. ముంబై హైవేలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. ముంబై హైవే ఎగ్జిట్ వచ్చి పటాన్ చెరువు, ముత్తంగి పటాన్ చెరువు ఆ సరౌండింగ్ ఏరియాస్ తీసుకుంటే ఆయనోళ్ళు, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, ఇంద్రేశం రైట్ సైడ్, హైవేకి రైట్ సైడ్ ఇప్పుడు టువర్డ్స్ సంగారెడ్డి వెళ్తుంటే. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇస్నాపూర్, పాసమైలారం, సెకండ్ ఎగ్జిట్ వచ్చి కొల్లూరు, నందిగామ, పాటి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం హై ప్రైజెస్ ఉన్న ప్లేసెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి నియర్ ఉంటాం, ఆల్రెడీ రెసిడెన్షియల్ హబ్ లాగా ఆ ఏరియా డెవలప్ అవటం, హై రైజ్ కల్చర్ వచ్చేసింది అక్కడ. ఈవెన్ పటాన్ చెరువులో కూడా హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 40,000, 35,000 స్క్వేర్ యార్డ్ అలా వెళ్ళిపోయింది. ఈవెన్ చిన్న కంజర్ల విలేజ్లో కూడా మన RRELT అలాంటి వాళ్ళు విల్లాస్ ప్లస్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్కి ఒక 10 minutes డ్రైవ్ ఉంటుందేమో, అలాంటి ప్లేస్లో కూడా 30,000, 35,000 వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ప్రైజెస్ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. అబోవ్ మిడిల్ క్లాస్ HNIs అయితే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ స్ట్రెచ్ తీసుకుంటే ఈ ప్లేసెస్ తర్వాత మనకు రుద్రారం కూడా అరౌండ్ 30,000, తక్కువ ఏం లేదు. ఈ స్ట్రెచ్లో రుద్రారం ఇలాంటి ప్లేసెస్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలా ఏరియా పెరి అర్బన్ జోన్ కింద నోటిఫై చేయబడి ఉంది. సో పెరి అర్బన్ జోన్లో డెవలప్మెంట్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది త్వరగా రాదు. అక్కడ కూడా HMDA లేఅవుట్స్ ఉన్నాయి, HMDA లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, ఎలా అంటే
ఎస్, మన లేఅవుట్కి అయితే ల్యాండ్ కన్వర్షన్ తీసుకొచ్చారు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది. కానీ దాని సరౌండింగ్ ఏరియా అంతా పెరి అర్బన్ జోన్లో ఉంది. పెరి అర్బన్ జోన్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ రాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు. అలాంటప్పుడు మన ప్లేస్లో కూడా ప్రైజెస్ పెరగటానికి స్కోప్ తక్కువ ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్కి నియర్గా ఉంది కదా ఈ ప్లేస్, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము అని ఎవరైనా అనుకుంటే ఈ ఫ్యాక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను మీకు ఇన్వెస్ట్ చెయ్యండి చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. అక్కడున్న పాజిటివ్స్ చెప్తున్నాను, నెగిటివ్స్ చెప్తున్నాను. డెసిషన్ ఈజ్ యువర్స్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడున్న ప్రాబ్లం ఇది. పాజిటివ్ తీసుకుంటే ఓఆర్ఆర్కి నియర్గా ఉంటారు, హైవేకి నియర్గా ఉంటుంది, కోర్ సిటీకి నియర్గా ఉంటుంది. బట్ అగైన్ చుట్టూ అంతా పెరి అర్బన్ జోన్ ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే వచ్చే ఛాన్సే లేదు. సో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది డెసిషన్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ వచ్చేది మీకు కంది అండి, ఐఐటి ఉన్న ప్లేస్. కంది కూడా కొంత పార్ట్ 311 జీవోలో ఉంటుంది, కొంత రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది. మీకు కొంచెం అందుబాటులో ప్రైజెస్ ఉండేది కంది. ఆఫ్టర్ కంది నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అరౌండ్ 20,000, 25,000. యావరేజ్ ప్రైస్ తీసుకుంటే 20,000లో మీరు మంచి లొకేషన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సంగారెడ్డి కానీ పెద్దాపూర్ కానీ. మళ్ళీ సంగారెడ్డి నియర్ బై వెంచర్స్ అయితే పెద్ద ఎక్కువ ఏమీ లేవు, హెచ్ఎండిఏ వెంచర్స్. ఎందుకంటే సంగారెడ్డి టౌన్ చాలా బాగా డెవలప్ అయింది, అది ఒక రెసిడెన్షియల్ హబ్ లాగా అయిపోయింది. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ నడుస్తున్నాయి, అక్కడ ప్లాటింగ్ యాక్టివిటీస్ లేవు. సో ఈ సంగారెడ్డి సరౌండింగ్ విలేజెస్లో, సంగారెడ్డికి అటాచ్డ్గా ఉన్న ప్లేసెస్లో మీరు ఒక మంచి లేఅవుట్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మ్యాటర్ ఆఫ్ 3-4 ఇయర్స్లోనే మీరు మంచి బెనిఫిట్స్ రీప్ చేయొచ్చు. ఒక మంచి ప్రైస్లో, ఒక మంచి లేఅవుట్లో, ఒక మంచి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దీనికి రీజన్స్ నేను చెప్తాను. సంగారెడ్డి అనేది తెలంగాణలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2 టైర్ సిటీ అండి, మండల్ హెడ్ క్వార్టర్స్. అలాగే సంగారెడ్డి టౌన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సంగారెడ్డి టౌన్కి వన్ సైడ్ తీసుకుంటే నాందేడ్ హైవే, తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఎకనామిక్ కారిడార్, రీసెంట్గా వచ్చిన హైవే, మన హైదరాబాద్ సిటీకి యాడ్ అయిన 10th హైవే. సో ఆ హైవేకి 2 సైడ్స్ కూడా ల్యాండ్ అంతా పెరి అర్బన్ జోన్లో ఉంది. సో ఆ హైవేకి అటాచ్డ్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో టువర్డ్స్ సంగారెడ్డి మూవ్ అవ్వాల్సిందే. వన్ సైడ్ ఈ హైవే ఉంది, ఇంకొక సైడ్ తీసుకుంటే నర్సాపూర్ హైవే ఉంది సంగారెడ్డికి, ఇంకొక సైడ్ తీసుకుంటే ముంబై హైవే ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ప్లస్ సంగారెడ్డికి అదర్ సైడ్లో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తూ ఉంది. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్లో అది నార్థన్ పార్ట్, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అయిన స్ట్రెచ్. అది సంగారెడ్డి టు చౌటప్పల వరకు నార్థరన్ స్ట్రెచ్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా కంప్లీట్ అయిందని నేను అనట్లేదు, బట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో RRR వర్క్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆ పెద్దాపూర్ విలేజ్ ఏదైతే ఉందో సంగారెడ్డికి పెద్దాపూర్కి మిడిల్లో ఉన్న ప్లేస్లో రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అది ఫస్ట్ స్ట్రెచ్. వన్స్ రీజనల్ రింగ్ రోడ్ ఫౌండేషన్ స్టోన్ లే చేయటం, అక్కడ వర్క్ స్టార్ట్ అవటం జరిగిందంటే అట్ ఏ టైం ల్యాండ్ ప్రైజెస్ బూమ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, బూమ్ అవ్వకపోయినా ప్రైజెస్ అయితే పెరుగుతాయి. గ్యారంటీడ్ ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది ఈ ఏరియాలో. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను మీకు. సంగారెడ్డి సరౌండింగ్స్లో ఒక మంచి లొకేషన్ని మీరు ఐడెంటిఫై చేసి డిటిసిపి రేరా అప్రూవ్డ్ లేఅవుట్లో, లేదంటే అక్కడ కొన్ని ఫామ్ సైట్స్ కూడా ఉన్నాయి, అలాంటి లేఅవుట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది. సంగారెడ్డిలో
డెన్సిలీ పాపులేటెడ్ ప్లేస్ అండి సంగారెడ్డి. ఆల్మోస్ట్ 2 lakh ప్లస్ పాపులేషన్ ఉంది. ప్లస్ ఇట్స్ ఏ ఎడు హబ్ అని చెప్పొచ్చు. అది 2 tier సిటీ అయినప్పటికీ ఆల్మోస్ట్ 10+ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. స్కూల్స్ ఉన్న ప్లేస్ ఎప్పుడూ కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ల్యాండ్ ప్రైజెస్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాచుపల్లి టు గండి మైసమ్మ రోడ్. ఆ రోడ్ అంత ర్యాపిడ్గా గ్రో అవటానికి రీజన్ నన్ అదర్ దెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఆ బౌరంపేట్, బాచుపల్లి, గండి మైసమ్మ ఈ లొకేషన్స్లోనే ఉన్నాయి. న్యాచురల్గా ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న ప్లేసెస్కి పేరెంట్స్ మూవ్ అవుతారు, అక్కడే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారు. సో స్కూల్స్ వస్తే దానికి అటాచ్డ్గా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ వస్తాయి. సో లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నాయి. 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ రిలేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, గీతమ్స్, త్రిబుల్ ఐటీ, అలాగే స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ పక్కకి క్యాండియస్, ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో మనం ఎష్యూర్డ్ రిటర్న్స్ వస్తాయి అని నమ్మటానికి ఇదొక కారణం. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ తీసుకుంటే చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సంగారెడ్డిలో ఉన్నాయి. ప్లస్ ఇట్స్ ఏ బిజినెస్ హబ్. ఇంకా చెప్పాలంటే మహారత్న కంపెనీస్, BHEL, BDL, ODF ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉన్న ప్లేస్. ప్లస్ అవన్నీ సంగారెడ్డి డిస్టిక్లోనే ఉంటాయి. ప్లస్ సంగారెడ్డి లొకేషన్ చూస్తే ఐటీ హబ్కి 15 to 20 minutes డ్రైవ్. ఏది ORR ఎగ్జిట్ నెంబర్ 3, ORR నుంచి 20 kilometers డిస్టెన్స్. అలాగే నార్త్ సైడ్ తీసుకుంటే ఫార్మా హబ్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఐటీ హబ్కి ఫార్మా హబ్కి మిడిల్లో ఉంది. అలాగే ముంబై హైవే ఇట్ సెల్ఫ్, ఇస్నాపూర్ కానీ పాసమైలారం కానీ ఇట్స్ ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాసమైలారం. అక్కడ చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ ముంబై హైవే, ఈ ప్లేసెస్ అన్నీ ఎకనామిక్ ఇంజన్స్ అండి. మనకి ఎష్యూర్డ్ రిటర్న్స్ ఉంటాయి. దానికోసమే ముంబై హైవేని రియల్ ఎస్టేట్ ప్యారడైజ్ అంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక ప్యారడైజ్ లాంటిది. సో వెస్ట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు అనేది పూర్తిగా చేయలేరు అనేది పూర్తిగా వాస్తవం అయితే కాదు. నేను చెప్పిన ఈ ఆప్షన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. సంగారెడ్డిని విజిట్ చేయండి. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ని, అంటే DTCP HMDA లిమిట్స్ తర్వాత DTCP పరిధిలో ఉన్న కొన్ని విలేజెస్ ఉన్నాయి. చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ని విజిట్ చేయండి. అక్కడ చాలా మంచి లేఅవుట్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్ చాలా లేఅవుట్స్ విత్ DTCP అండ్ RERA పర్మిషన్ చేస్తూ ఉన్నాయి. ఫ్యూ ఫామ్ సైట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. ఎక్సలెంట్ లొకేషన్లో RRRకి 5-10 minutes డ్రైవ్లో ఈ లేఅవుట్స్ అన్నీ ఉన్నాయి. సో ఎష్యూర్డ్ రిజల్ట్స్ అండి. మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద గోల్డెస్ట్ ఛాన్స్. సో దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ అండి. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్లోకి వస్తే ఇంకా బెటర్. సో నా నెంబర్ వచ్చి 9133728888. మీరు ఎలాంటి ఎంక్వైరీస్ అయినా వెస్ట్ హైదరాబాద్ గురించి, లేదు పర్టికులర్గా ఇప్పుడు నేను చేసిన ప్లేసెస్ గురించి ఎంక్వైరీ కావచ్చు, పర్చేజ్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనికోసమైనా ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అండి. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.